హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఎక్కడికి మేమందరం వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? మేమందరైతే లంబసింగ్ అయితే వెళ్తున్నామండి. మా ఊర్లో వాళ్ళు ఒక 10 మంది దాకా వ్యాన్ కట్టించుకొని అయితే వెళ్తున్నాము. మీరు విన్నది కరెక్టేనండి. ఇంకా మేము వెళ్ళే దారిలో చూసారా ఎంత మంచు అయితే ఉందో. ఇంకా ఇక్కడైతే మేము 11 టయానికి బయలుదేరామండి. అక్కడికి వెళ్ళేసరికి 4 అలాగ అయ్యింది. చూసారు కదా ఎంత మంచు అయితే ఉందో. నేనైతే ఇంకా పైకి వెళ్ళలేదన్నమాట. ఆల్రెడీ ముందు సంవత్సరం చూశాను కదా అని చెప్పి ఇంకా మా వాళ్ళైతే వెళ్ళారండి. చూసారు కదా పైకి వెళ్ళేసరికి ఎంతమంది ఉన్నారో అసలు మనిషి కూడా కనబడట్లేదు. అంత చీకటిగా అయితే ఉందండి. కానీ ఫోన్ లైట్స్ అయితే చూసారా ఎన్ని ఉన్నాయో. అక్కడ చివరి చిన్నగా కనబడుతుంది కదా సూర్యుడు అండి. అప్పుడప్పుడే వస్తున్నాడు అనమాట, చాలా చిన్నగాని. ఇంక ఇక్కడైతే పైన మ్యాగీ, బిస్కెట్స్, టీ ఇంకా ఇలాంటివి అయితే తినడానికి తాగడానికి గట్టా దొరుకుతాయండి. చూసారు కదా. ఇంక ఇక్కడ కొంచెం వెలుతురు అయితే వచ్చేసింది అనమాట. ఈ వెలుతురు వచ్చేసరికి టైం 6 అలా అవుతుందండి. మీరు నీళ్ళ సముద్రం చూసుంటారు, కానీ ఇది మంచుతో కూడిన పాల సముద్రం అండి. చూసారు కదా ఎంత బాగుందో వ్యూ. అసలు చాలా బాగుంటుందండి. అసలు లైఫ్లో ఒక్కసారైనా ఇది చూడాలి. ఇలాగా చూడాలంటే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా మంచుతో బాగుంటుందండి. శీతాకాలం కదా, చాలా బాగుంటుంది. ఇక్కడైతే మా వాళ్ళు కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారనమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో అసలు వ్యూ. చాలా బాగుంటుందండి. మీరు మాత్రం తప్పకుండా ఫ్యామిలీతో ఎక్కడికైనా అవుటింగ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడికైతే వెళ్ళండి. చాలా సాటిస్ఫై అవుతారు మీరైతేని. చూసారు కదండి. ఇక్కడైతే మీరు చూసుకున్నట్లయితే ఇది దిగే రోడ్డు అనమాట. ఇంకా ఇక్కడైతే లైట్గా సూర్యుడు అయితే వస్తున్నాడండి. చూసారు కదా కొండ చివరన చందమామ షేప్లో అయితే అక్కడ ఉంది. చాలా బాగుంటుందండి అసలు సన్ రైజ్ని చూడడానికి అంత దూరం నుంచి చాలామంది అయితే వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. అసలు ఇసుకేసిన రాలని జనం అయితే ఇక్కడ ఉంటారనమాట. ఇంకా తర్వాత అయితే అది అయిపోయాక కిందకి నడుచుకొని అయితే వచ్చేసారండి. వెళ్ళినప్పుడు జీప్ అనమాట. మనిషికి వచ్చి 100 రూపాయలు తీసుకుంటారు. తర్వాత అక్కడ లోపలికి వెళ్ళడానికి ఒక 20 రూపాయలు అయితే తీసుకుంటారండి. చూసారు కదా రోడ్డు ఎలా ఉందో. అసలు ఈ దారినైనా మేము వచ్చింది అని అనుకుంటారు. జీప్లో అసలు ఏం కనబడదండి. ఆ డ్రైవర్కైనా ఎలా కనబడుతుందో, వాళ్ళు ఎలా తోలుతారో కూడా తెలీదు. ఇలా అయితే ఉంటుందన్నమాట. ఎలాగోకలా మా వాళ్ళు అయితే ఓపిక పట్టుకొని జాయిగా కిందకైతే నడుచుకొని వచ్చేసారు. నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు వీడియో తీశాను, కానీ అదైతే మిస్ అయిపోయింది. మరి అప్పుడు మిస్ అయిపోయినవన్నీ ఇప్పుడు కూడా నేను మీకు పెట్టడానికి ట్రై చేస్తానండి. మరి ఇంకా మేము చాలా ప్లేసెస్కి అయితే తిరుగుతాము. మరి ప్రతి ఒక్క ప్లేసు మీకు చూపించాలన్న ఆశ. మరి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.